హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియోలో దగ్గర దగ్గర రెసిపీస్ ఎక్కువ షేర్ చేస్తానన్నమాట. అయితే నిన్న నైట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఇవి క్యాబేజ్ 10 రూపీస్కి 2 వచ్చినాయి అనమాట. క్యాబేజ్ మంచూరియా చేద్దామని చెప్పేసి వీడియో చూశాను. ఒక షార్ట్ వీడియోలో ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి మంచూరియాలు అని చెప్పారు. అలా అని చెప్పేసి నేను ఏం చేశానంటే, మనకు అసలే చాలా వీక్ కదా వెజిటేబుల్స్ కట్ చేయడంలో, చాలా వీక్గా ఉంటాం మనం. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తాం. ఇలా కాదని చెప్పేసి నేను చాక్తో ట్రై చేసాను, రాలేదు. ఆ తర్వాత మళ్ళీ దీంతో ట్రై చేశాను అనమాట. ఇలా పీల్ చేస్తుంటే అంతా బాగానే ఉంది, కానీ పైన పైన ఉన్న ఆకుల్లాగా లీవ్స్ ఉంటాయి చూసారా, క్యాబేజీ లీవ్స్, అవి మాత్రం ఇలా రాలేదన్నమాట. అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇలా అయిపోయింది ఏంటి అనిపించింది. ఆ తర్వాత మన దగ్గర కట్టర్ ఉంది కదా, ఆ కట్టర్లో ఇవి ముక్కలన్నీ వేసేసి రఫ్ చేస్తే వచ్చిందనమాట. అయితే మన వాళ్ళు అడుగుతున్నారు, అక్క ఫేస్బుక్ నుంచి వీడియోస్ పెడతావు, ఇంకా యూట్యూబ్ నుంచి వీడియోస్ పెడతావు, కానీ ఏ రోజు కూడా ఇన్కమ్ వచ్చిందని చెప్పవేంటి అక్క అని అడిగారండి. నేను ఎప్పుడైనా ఫస్ట్ టైమే చెప్తానండి, ఇన్కమ్ వచ్చినప్పుడే నేను పడ్డ కష్టాలు, అసలు ఎలాగ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది. ఏదైనా సరే మీరు సోషల్ మీడియాలో ఉంటూ డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలండి. అది ఎన్ని రోజులకి మీకు ఇన్కమ్ వస్తుంది అనేది మనం కూడా చెప్పలేదన్నమాట, అవతల వాళ్ళు కూడా చెప్పలేరు. యూట్యూబ్ ఛానల్ అయినా ఫేస్బుక్ అయినా ఏదైనా సరే. నాకైతే ఫేస్బుక్ నుంచి అయితే 1 రూపాయి కూడా రావట్లేదు, ఓన్లీ యూట్యూబ్ నుంచే వస్తుంది. ప్రతి నెల వస్తుంది. ఎందుకంటే మనకి 2 ఛానల్స్ కదా, వ్లాగ్ ఛానల్ ఒకటి, టైలరింగ్ ఛానల్ ఒకటి. ఏదో నిన్న మొన్న స్టార్ట్ చేసిన ఛానల్ కాదండి, ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి ఉన్న ఛానల్స్. నాకు 1 ఇయర్ వరకు అయితే రూపాయి కూడా రాలేదు. అప్పుడు కూడా అడిగారు చాలామంది, అక్క మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయా అని. రావట్లేదు సిస్టర్, అదే చూస్తున్నాను, వ్యూస్ ఎక్కువ రావట్లేదు కదా అని ఆ రోజు కూడా కామెంట్స్లో చెప్పాను అనమాట. ఏ రోజైతే నాకు 1 మంత్ శాలరీ వచ్చిందో ఆ రోజు నేను వీడియో వెంటనే పోస్ట్ చేశాను అనమాట, అకౌంట్లోకి పడగానే. అప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 7,800 అలా వచ్చిందండి. దగ్గర దగ్గర 8,000 దాకా వచ్చిందనమాట. అది ఫస్ట్ శాలరీ నాకు. ఆ రోజు వీడియో పెట్టేశాను. తర్వాత మంత్లీ ఒకసారి, 2 నెలలకు ఒకసారి, తర్వాత 3 నెలలకు ఒకసారి, అలాగా ఈ మధ్యన అయితే 1 ఇయర్ నుంచి మంత్లీ వస్తుందిలేండి. నా కష్టానికి తగ్గట్టు వస్తుంది. అయితే శాలరీ పడ్డ ప్రతిసారి చెప్పాల్సిన అవసరమే లేదండి. అది ఎలా అనిపిస్తుంది అంటే, కొన్ని రోజులకి కొంతమందికి ఏదో నేను ఒక్కదానే సంపాదిస్తున్నట్టు, ఎదుటి వాళ్ళకి అంటే సంపాదించట్లేదు, వాళ్ళ ఇంట్లో ఉంటూ, నేనే ఇంట్లో ఉంటూ ఇలా టైలరింగ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇంత కష్టపడుతున్నాను, నాకు ఇంత అమౌంట్ వచ్చింది ఈ నెల అని నాకైతే అలా ఫీల్ అవుతాను అనమాట. నాకైతే అలా ఫీలింగ్ ఉంటుంది. అలా చెప్పినట్టు ఉంటుంది, ఏదో గొప్పగా చెప్పినట్టు ఉంటుందని చెప్పేసి నేను చెప్పను అనమాట. అంతే తప్ప చెప్పకూడదని నేను ఏమీ లేదు. వస్తాయండి, మన సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కొంచెం అదృష్టం కూడా ఉండాలి, కొంచెమైనా ఉండాలి. నాకు ఆ కొంచెం కూడా లేదు, మొత్తం నాదంతా హార్డ్ వర్కే నిజం చెప్పాలంటే. ఈరోజు ఒక వీడియో పెట్టాను, నాకు రాలేదు వ్యూస్. మళ్ళీ వెంటనే ఒక గంట అయ్యాక ఇంకో వీడియో పెడతాను, గంట అయ్యాక ఇంకో వీడియో. నాకు నిజంగా లక్ అయితే లేదండి, అంతా కూడా ఫుల్ హార్డ్ వర్క్ అనమాట. నేను ఆ హార్డ్ వర్క్కి ఎవరైనా చూస్తే కనుక, కళ్ళతోటి నా హార్డ్ వర్క్ చూస్తే, నీకు 1,00,000 రూపాయలు వస్తే కానీ నీ హార్డ్ వర్క్కి తగ్గ ఫలితం దక్కదు అని అంటారనమాట. అంతలా కష్టపడతానమాట, ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడతాను. మనకి పెద్దగా ఏమీ ఏమంటారు, లైట్స్ అని పెద్దగా సెట్టింగ్స్ ఏమి ఉండవు కదా, మనం ఇంట్లో చేసుకున్నదే అదే ఉన్నట్టు చూపిస్తాం కాబట్టి, పెద్దగా డెకరేషన్ చేయటాలు అవి ఏం రావు కాబట్టి మనకి కష్టం తగ్గట్టే వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అసలు ఇంత కష్టానికి ఇంకా ఎక్కువే రావాలండి. కానీ నాకు ఎంత వస్తుందంటే, దగ్గర టైలరింగ్ మీద ఒక 15,000 వస్తుంది, దీని మీద ఒక 5-6 వేలు వస్తుంది అంతే. మొత్తానికి 20,000 అనుకోండి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే 60 రావాలి యాక్చువల్గా అయితే. అంతేం రాదులేండి, 20 వస్తుంది ప్రజెంట్ అయితేని. ప్రతి నెల 20 వస్తుంది ఖచ్చితంగా. మీ మీదే ఉంటుంది అంతా కూడా. మీరు బాగా చూస్తే వ్యూస్ మాకు బాగా వస్తాయి, లేదంటే లేదు. అయితే వచ్చిన ప్రతిసారి నాకు 20 వచ్చింది, నాకు ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్తే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏదో ఒక్కసారి అయితే ఓకే, మోటివేటెడ్గా ఉంది, అక్క నీకు వచ్చినాయి అక్క, అయితే మేము కూడా ట్రై చేస్తాం అక్క, ఓపికతో ఉండమంటారా, సరే అక్క, అదొక రకంగా ఉంది. సరే ఇది కాదు, ఈసారి చాలా బాగా వచ్చినాయి అని చెప్తాం, అయిపోయింది. ఇంకా ప్రతిసారి నాకు ఫేస్బుక్ నుంచి డబ్బులు వచ్చినాయి, నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి అంటే వస్తాయి. మనం పని చేస్తున్నప్పుడు రాకుండా ఎలా ఉంటాయి. మనకు ఒక జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళాము, జాబ్ చేసాము, ఈ నెల నాకు జాబ్ చేశాను, ఈ నెల నాకు డబ్బులు వచ్చినాయి, మళ్ళీ నెల వచ్చినాయి నాకు డబ్బులు అని చెప్పడం అది కరెక్ట్ కాదు కదండి. మనం ఒక్కలమే చేయట్లేదు కదా జాబ్, అందరూ చేసుకుంటున్నారు, వచ్చే టైంలో వస్తాయన్నమాట. ఫేస్బుక్ అంటారా, నేను ఏమీ కష్టపడట్లేదు, నేనే కాదు ఎవ్వరు కూడా ఏమీ కష్టపడరు. యూట్యూబ్లో ఏ వీడియోస్ అయితే ఉంటున్నాయో అవే వీడియోస్ మన ఫేస్బుక్లో పెట్టుకోవాలన్నమాట. దీనికోసం మనం ఏం స్పెషల్గా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదే వీడియో, సేమ్ వీడియో
ఇన్స్టాగ్రామ్ అంటారా, దాంట్లోంచి డబ్బులు ఏం రావు, జస్ట్ పేరు వస్తుంది, ఒక మంచి పేరు. నన్ను ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారంటే దీనివల్లే, ఇన్స్టాగ్రామ్ వల్లే. ఎవరైనా బయటికి వెళ్తే నన్ను చూసారనుకోండి, కుమారి గారు అని పిలుస్తారంటే ఇన్స్టాగ్రామ్ వల్ల, యూట్యూబ్ వల్ల, అంతే అన్నమాట. ఓ పేరు వస్తుంది. పైగా నేను ఏం కష్టపడలేదు దానికోసం, షార్ట్లో పెడుతున్నాను కదా, అదే మన వీడియోస్లో, అది ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తున్నాను, అవే వీడియోస్లో మన ఫేస్బుక్లో. ఎవరైనా అంతేనండి, ఏదో పెద్ద కష్టపడిపోయాం మాకు ఇంత డబ్బులు, నేనేంటంటే ఏది ఆశించను, అదే డిఫరెన్స్ వాళ్ళకి నాకు. ఇప్పుడు నేను ఫేస్బుక్లో వీడియోస్ పెడుతున్నాను, 25,000 మంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు. 25,000 మీద అంటే అంతేం తక్కువ కాదండి, మంచి నెంబర్ అనమాట అది. అయినా ₹1 రావట్లేదు. పోనీ ఇప్పుడు నేను దానికోసం నేనేం కష్టపడట్లేదు కదా, నా ఛానల్ కోసం, మెయిన్ యూట్యూబ్ ఛానల్ కోసం పెట్టిన వీడియోసే దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడలేని వాళ్ళు అక్కడ కూడా చూస్తున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీ వీడియోస్ని, చాలా బాగున్నాయని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. అదనమాట. నేనైతే ఏది ఆశించనండి, అది వచ్చే టైంలో వస్తుంది, ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. ఫేస్బుక్ అనేది అంత ఈజీ కాదంట, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరిని అడగడానికి ఉండదంట, అది మానిటైజేషన్ దగ్గర ప్రతి చోట తలనొప్పి అంట. నాకు ఈ తలనొప్పులు వద్దండి, నిజం చెప్తున్నాను కదా. మన డబ్బులు సంపాదించడం కన్నా మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిట్లో దూరిపోయి మెంటల్ తెచ్చుకునే కన్నా ఏదో ఒక దాంట్లో ఉంటూ 4 డబ్బులు సంపాదించుకుంటూ ప్రశాంతంగా పిల్లలతో ఉంటేనే నయం. ఇప్పుడు నేను టైలరింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి. టైలరింగ్లో చాలా ప్రెషర్ ఉంటుంది. ఏం ప్రెషరు, కరెక్ట్ టైంకి ఇవ్వాలి బ్లౌజులు, అర్జెంట్ బ్లౌజులు అంటారు, మనకి పండగల టైంలో నిద్రలు ఉండవు, వండడానికి కూడా టైం ఉండదు, అలా ఉంటుంది. ఓకేనా. కానీ మనం నేర్చుకున్నాం. దీనికి సంబంధించిన ఫీల్డ్ ఏంటి, యూట్యూబ్ నేర్పించడం. సరే, ఇది కూడా కొంచెం మంచి చేసే పనే కాబట్టి, నలుగురికి ఉపయోగపడే వీడియోస్ కాబట్టి నేను టైలరింగ్ నుంచి దీంట్లోకి ఈ రెండుని చేసుకుంటున్నాను అనమాట. సో ఈ 2 చేసుకున్నాను కదా, చాలు. నాకు ఇంకా మిగతా తలనొప్పులు నాకు వద్దు అనుకున్నాను అనమాట. అయితే తర్వాత ఏమైంది, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టండి అక్క, మీరు కొంచెం మంచి పేరు వస్తుందని చాలామంది అన్నారన్నమాట. ఇవే వీడియోస్ అంట. సరే, నేనేం కష్టపడలేదు కదా, సేమ్ వీడియోస్ కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతుంటే నాకు మంచి పేరు వచ్చింది, దీనికోసం నేనేమీ కష్టపడలేదు. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఫేస్బుక్లో కూడా మనం అయితే ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా యూట్యూబ్లో పెడుతున్నామో అవే వీడియో దీంట్లో అప్లోడ్ చేయాలి. నేను ఏం కష్టపడలేదు. సరే, ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో చూడలేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారండి, ఇన్స్టాగ్రామ్లో చూడలేని వాళ్ళు ఫేస్బుక్లో చూస్తున్నారు. పోన్లే, ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది మన వీడియో, మనం ఏం ఎక్కువ కష్టపడలేదు కదా అని చెప్పేసి ఉన్నారనమాట. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడితే ప్రమోషన్స్ వస్తాయంట, మంచి పేరు వస్తుందంట అని చాలా రకాలుగా చెప్పారు. నాకు ప్రమోషన్సే వద్దు, నాకు ఆ తలనొప్పే వద్దు. వాళ్ళు ఇచ్చే ప్రమోషన్ వీడియో కోసం నేను మళ్ళీ తలస్నానం చేసి మళ్ళీ నీట్గా రెడీ అయ్యి ఆ చీర కట్టుకుని ఆ డ్రెస్ వేసుకుని, అమ్మో నా వల్ల కాదండి ఆ తలనొప్పి. అదేదో ఫ్రీగా వస్తుంది అనుకుంటున్నారేమో కానీ చాలా తలనొప్పి ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు వినాలి మనం. నాకు ఆ తలనొప్పి వద్దని చెప్పేసి అసలు నేను చేయనని చెప్పేస్తాను అనమాట. కావాలంటే శారీ పంపండి, ఇలా చూపిస్తాను అంతే తప్ప ఏదో స్పెషల్గా రెడీ అయిపోయి, మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెడీ అవ్వడమే గంటల టైం పడుతుంది. ఇప్పుడు నాకున్న జాబ్ అంతా పక్కన పాడేసి వీళ్ళకి ఫ్రీగా ఇచ్చే చీరల కోసం నేను ఎగబడిన అనమాట. పంపించండి, నేను ఎలాగో చూపిస్తాను అలాగే చూపిస్తాను తప్ప మళ్ళీ స్పెషల్గా హీరోయిన్ లాగా రెడీ అయితే చూపించనని చెప్పేస్తాను అప్పుడే. సో అవి వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను, దానికోసం స్పెషల్గా టైం కూడా స్పెండ్ చేయను, అదొకటి. నెక్స్ట్ ఫేస్బుక్ అంటారా, ఫేస్బుక్లో మానిటైజేషన్ ఉంటుంది కానీ అవి ఏం ప్రాబ్లమో తెలియదు, ఎందుకు అవ్వదో తెలీదు, మనకు కూడా అసలు ఏమీ తెలియదు అనమాట దాని గురించి. వీడియోస్ పెడుతున్నాను అంతే, మానిటైజేషన్ అయితే అవ్వలేదు. ఏదో పైపింగ్ వీడియో పెడితే వైలెన్స్ అని వచ్చింది, అది అసలు అదే కాదు. వైలెన్స్ అంటే ఏంటి, ఏదైనా ఎవరినైనా మర్డర్ చేసినా ఏం చేసినా కూడా దాన్ని వైలెన్స్ అంటారు. అసలు నేను పైపింగ్ వీడియో పెడితే బ్లౌజ్కి పైపింగ్ ఎలా కుట్టాలో చూపిస్తే కూడా చూపించింది అనమాట. దాన్ని ఎవరిని అడగాలో తెలియదు. ఇంకా ఎందుకు అంత తలనొప్పి, మనం ఎందుకు అంత ఎగబడాలి, ఎలాగో మంచి పేరుంది, యూట్యూబ్ నుంచి ఎంతో కొంత డబ్బులు వస్తుంది, ఉన్న తలనొప్పులు చాలని చెప్పేసి నేను దానికోసం పట్టించుకోలేదు. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను, చూసేవాళ్ళు చూస్తారని వదిలేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి విష్ లింక్. నాకు బాగా ఇంట్రెస్ట్ అండి, ఇలాగా ఫేస్ చూపిస్తూ ప్రమోట్ అంటే ఇది కాదు, ఫేస్ చూపిస్తూ ఇలాగ వీడియోస్ పెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే మన ఫేస్ గురించి కొంతమంది, మన వాళ్ళు కాదు కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు కదా, దాని నుంచి నేను బయటపడడానికి, లేదు నా ఫేస్ అనేది ఆ దేవుడిది ఇచ్చింది, నేనేం తయారు చేసుకోలేదు, నా తప్పు లేనప్పుడు వేరే వాళ్ళు అంటే నేను ఎందుకు పడాలి, ఆ ఫేస్ ద్వారా నేను సక్సెస్ అవ్వాలని చెప్పేసి అప్పుడు విష్ లింక్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట.
అంటే విష్ లింక్లో మన వీడియోస్ పెడితే ఎంతో కొంత రూపాయో ₹2 కమిషన్ వస్తుంది అనమాట. కమిషన్ చాలా తక్కువే, కానీ నా గోల్ని రీచ్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి, ఫేస్ చూపిస్తూనే నేను సక్సెస్ అవ్వాలనేదే నా టార్గెట్ అండి. అందుకనే నేను విష్ లింక్ని సెలెక్ట్ చేసుకున్నాను. విష్ లింక్ నుంచి వచ్చినప్పుడు కూడా డబ్బులు చెప్పాను, ₹300 వచ్చినాయి 1 మంత్ కష్టపడితే అని. సో అంతే ఉంటుందండి, ఇంకంతకంటే నాకైతే ఏమి ఎక్కువ రావు, ఎందుకంటే ఎక్కువ నేనేమి ప్రెషర్ పెట్టుకోను. సో అదనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యూట్యూబ్లో అయినా సరే, సోషల్ మీడియాలో ఏదైనా సరే మీకు బాగా ప్రెషర్ లాగా ఫీల్ అవ్వకూడదు అనమాట. వీలైనంత వరకు చేసుకోవాలి. ఇది దీంట్లో డబ్బులు వస్తున్నాయి, దాంట్లో డబ్బులు వస్తున్నాయని పరిగెత్తుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే అందరికి ఒకలా ఉండదు కదా, కొంతమందికి హైప్ ఇస్తుంది, కొంతమందికి డౌన్ చేస్తుంది అనమాట. డౌన్ అయినప్పుడు మెంటల్ టెన్షను, హైప్ వచ్చినప్పుడు హ్యాపీగా అలా ఉంటాము. సో నేనైతే ప్రతిసారి చెప్పాల్సిన అవసరమే లేదండి. అలా చెప్పకుండా ఉంటేనే మంచిది. ఎదుటి వాడిని కించపరిచినట్టు అనిపిస్తుందని నా ఫీలింగ్ అనమాట. నాకు వచ్చింది మీకు రాలేదా అన్నట్టు. సో వచ్చినప్పుడైతే ఖచ్చితంగా చెప్పేస్తాను ఫస్ట్ రోజు. ఇంకా తర్వాత వచ్చినా రాకపోయినా కూడా నేనేమి వీడియో పెట్టనండి. కావాలంటే మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, అక్క ఈ మంత్ నీకు వచ్చిందా డబ్బులని. రాలేదు సిస్టర్ అంటాను, వస్తే వచ్చిందని చెప్తాను. ఇంకో 2-3 అడిగారు విష్ లింక్ ఎలా స్టార్ట్ చేయాలక్క అంటే, నాకు వీడియోలో చెప్పడానికి రాదు సిస్టర్, వీడియోస్ ఉన్నాయి అని చెప్పేస్తే వాళ్ళు చూసుకుని స్టార్ట్ చేసుకున్నారు. అలా అనమాట. విష్ లింక్ ద్వారా ఎక్కువ డబ్బులు అయితే రావండి. ఇప్పుడు అందరూ అదే కదా, ఏదైనా ఒక అడుగు వేసామనుకోండి యూట్యూబ్లో కానీ దేంట్లో అయినా, మన వెనకాల ఇంకో 10 మంది ఉంటారనమాట. అంటే మనల్ని మోటివేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఉంటుంది. కాబట్టి నాకైతే ప్రతిసారి షేర్ చేయడం అంత కరెక్ట్ కాదనిపించింది. అందరికీ వస్తాయి, మనకే కాదు అందరికీ వస్తాయి. మహా అంటే నెలకు ఒకసారి వస్తాయి, లేదంటే 2 నెలలకు ఒకసారి వస్తాయి, నెల వస్తాయి. ఏది ఏమైనా సరే మనకు ఒకసారి మోటివేటెడ్గా ఉంటుందని చెప్పేసి చెప్పాలి తప్ప, ఇంకా అంతకు మించి ప్రతిసారి గొప్పగా చెప్పుకోకూడదని నా ఫీలింగ్, అది ఇంటర్నల్ ఫీలింగ్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నా ఇంటర్నల్ ఫీలింగ్, ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు అని. ఒక్కసారి చెప్పామంటే మోటివేటెడ్గా ఉంటుంది, రెండోసారి చెప్పామంటే సరే నీకు రెండోసారి వచ్చినట్టు కొంచెం హ్యాపీనెస్తో చెప్పుకుంటాం. ఇంకా ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకు అర్థమైంది కదా, నాకు ఫేస్బుక్ నుంచి అయితే డబ్బులు రావట్లేదు, పేరు మాత్రం వచ్చింది. తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మంచి పేరు వచ్చింది. నేనైతే ప్రమోషన్ వీడియోస్ చేయను. యూట్యూబ్ నుంచి అంటారా, పేరు వచ్చింది, డబ్బులు కూడా వస్తున్నాయి. ఎవ్రీ మంత్ 2 ఛానల్ నుంచి 20,000 దాకా వస్తాయి. అంత తక్కువ ఏంటంటే ఇంకా మన చేతిలో ఏమి ఉండదండి, వ్యూస్ని బట్టి, చూసే టైంని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ మంచూరియా చేశాను. సెకండ్ వచ్చేసి ఇదేంటనుకున్నారా, ఆనపకాయ పోపు అండి. ఉడకపెట్టేసి వాటర్ అన్ని వంపేసి పోపు చేస్తాను, దీంట్లో పెరిగేస్తాను అనమాట. అయితే చిన్న ముక్క మిగిలింది, దీంతో సొరకాయ వడలు చేద్దామని చెప్పేసి ఏంటో ఈ మధ్యన సొరకాయ ఎక్కువ కనిపిస్తూ ఉంది షార్ట్లో. సరే ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది, అందుకనే ఇలా మొత్తం గీకేసాను అనమాట. గీకేసి దీంట్లో బియ్యం పిండి పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను, జల్లించిన బియ్యం పిండి వేసేసి వడలు చేస్తాను, పిల్లలు తింటారు. ఇడ్లీలు కూడా వేసేసానండి, ఉడుకుతూ ఉంటాయి ఇడ్లీలు కూడా. ఇలా మొత్తం కూడా అంతే, ఇలాగా రఫ్ చేస్తే అయిపోతుంది. దీని పీల్ అంటారు, ఏమంటారు. చిన్న ముక్కే ఉంచాను, మనం ఫస్ట్ టైం కదా చేయటం, ఎలా ఉంటుందో ఏంటనేది. బాగానే వచ్చిందిలేండి. ఇలా మొత్తం కూడా గీకేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. అవి కూడా వేసేసి బియ్యం పిండి కలిపాను. నిన్న చేశాను కదా పాపం, పిల్లలకి కడుపు నొప్పి వచ్చిందండి. అదే మంచూరియా చేశాను కదా, కార్న్ఫ్లోర్ కదా, పాపం కడుపు నొప్పి వచ్చిందనమాట. నాకే బాధ అనిపించింది, అనవసరంగా చేశానేమో అని. ఇంకా వాము కషాయం తాగించి పడుకోబెట్టాను. వీళ్ళకి కార్న్ఫ్లోర్ పడదండి, చాలా రోజులైంది, చాలా ఇయర్స్ అయింది. రోజులు కూడా ఏదో 4-5 ఇయర్స్ బ్యాక్ చేశాను మంచూరియా. బయటదైతే 1-2 తింటారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఇది ఇంట్లోది కదా, ఎక్కువ చేస్తాం కదా క్వాంటిటీ. సో అప్పుడైతే వడలకైతే పిండి కలిపేసి, ఇందులో ఏం వేయలేదు, జీలకర్ర ఒకటే వేసాను, కొంచెం వాటర్ వేసాను, కలిపేస్తున్నాను. కలిపేసి చిన్న చిన్న వడల కింద చేసి వేసాను. బాగుంది టేస్ట్. బియ్యం పిండి కాబట్టి కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉండవు నాకు తెలిసి, కానీ క్రిస్పీగా రాలేదు.
క్రిస్పీగా అయితే రాలేదండి. ఇలా వడల కింద చేసేసి వేసేసాను అనమాట. నిన్నది ఈరోజు ఈ రెసిపీ చేశాను. ఇలా పల్చగా చేసేసి వేసానండి. ఇంకా చిన్న చిన్న కింద ఇలా వడల కింద చేస్తాను అనమాట. బాగానే వచ్చింది కానీ క్రిస్పీ లేదు, అంతే డిఫరెంట్. మొత్తానికి ఒక 8 అయినాయి. ఎనిమిది వడలు అయినాయి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి పిల్లలు పెట్టాను. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు, బాగుందంట. కొంచెం టైం పట్టిందండి, ఎందుకంటే బియ్యం పిండి కదా, కలర్ రావడానికి టైం పట్టిందనమాట. ఇలా చిన్న చిన్నగా సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేశాను. వైట్ కలర్ ఫస్ట్ అయితే వైట్ కలర్ ఉంది. ఇది మొత్తం ఇలాగా చిన్న చిన్నగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేశాను అనమాట. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్ అయితే కొంచెం లేట్గా వచ్చిందండి బాబోయ్. ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రై చేసి ఉంటాను. పొద్దున్నే పెట్టుకున్నాను ఇది. నిన్న ఏమైందంటే 3 days బ్యాక్ అనుకుంటా, చెత్త విజిలేస్తారనమాట చెత్త వచ్చేటప్పుడు. అయితే నేను కూలర్ పెట్టుకున్నాం మేము, సౌండ్కి వినిపించలేదు. చెత్త ఆయన వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో బోల్ చెత్త ఉంది, అదంతా ఎక్కడ పాడేయాలో అర్థం కావట్లేదు. బయట ఎక్కడ పాడేయనివ్వరండి. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. మెత్తగా ఉంది అంతే, టేస్ట్ మాత్రం సూపర్.